డిసెంబర్ 6, 2024 నాడు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. దాంట్లో భాగంగా రేపటి రోజు ఎలక్ట్రిసిటీకి సంబంధించి మేము ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే జరిగినాయో అవి మన విద్యుత్ వినియోగదారులకు రేపటి రోజు వివరంగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే 33/11 kV సబ్స్టేషన్లు 8 వరకు శాంక్షన్ అయినవి. ఆల్రెడీ గొల్లపల్లి కమిషనింగ్కు రెడీగా ఉన్నది. ఇది వారం రోజుల్లో ప్రారంభోత్సవం జరుగుతుంది. అది అంటే విద్యుత్ అనేది మనం వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అయితే గృహజ్యోతి పథకం కింద ఇప్పటి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,25,939 మందిని గుర్తించడం జరిగింది. అందులో 31,36,00,000 రూపాయలు సబ్సిడీ రూపంలో ఈ ప్రభుత్వము విద్యుత్ వినియోగదారులకు అందజేయడం జరిగింది. నాయి బ్రాహ్మణులు మరియు రజకులు కూడా దీంట్లో ప్రత్యేకంగా ఉన్నారు. 3,357 మంది విద్యుత్ వినియోగదారులు ఉంటే వాళ్లకు 3,22,00,000 రూపాయలు సబ్సిడీ అందజేయడం జరిగింది. అలాగే వ్యవసాయ వినియోగదారులు కూడా 1,03,519 మంది ఉంటే 92,72,00,000 రూపాయలు విద్యుత్ సబ్సిడీ రూపంలో మనము రైతులకు అందజేయడం జరిగింది. అలాగే SC/ST వినియోగదారులు కూడా 19,766 మంది ఉన్నారు. వీళ్ళకు 3.15 కోట్ల సబ్సిడీ రూపంలో 3.15 కోట్లు సబ్సిడీ రూపంలో అందజేయడం జరిగింది. ఇది ఒకటి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ విషయంలో కూడా మా CMD గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని క్వాలిటీ పవర్ సప్లై ఈ సమ్మర్లో ఇవ్వడానికి ఒక 10 numbers PTRs పవర్ ట్రాన్స్ఫార్మర్స్ వివిధ సబ్స్టేషన్లో ఈ 2 months లోపల పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అలాగే 117 25 kVAలు, 63 kVAలు, 100 kVAలు, 160 kVA ఈ టోటల్ నంబర్స్ 117 కూడా మన సర్కిల్ ఆఫీస్ మన మెదక్ సర్కిల్ వివిధ ప్రాంతాల్లో పెట్టి మరి దానికి సంబంధించి 18 కోట్ల రూపాయలు సబ్సిడీ 18 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాం. మరి ఇంకా మిగిలింది ఏమన్నా ఈ కార్యక్రమాలు రేపటి రోజు ఈ విషయాలు మన మెదక్ సర్కిల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులకు మీరు చేరవేస్తే రేపు వాళ్ళ ఏవైనా లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు ఇతర సమస్యలతోని వేరే ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఒకవేళ రేపు గిట ఈ సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏవైనా ఉంటే రేపు సర్కిల్ ఆఫీస్కు వినతి పత్రాల రూపంలో సరి అయిన డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. డిసెంబర్ 6, 2024 నాడు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. దాంట్లో భాగంగా రేపటి రోజు ఎలక్ట్రిసిటీకి సంబంధించి మేము ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే జరిగినాయో అవి మన విద్యుత్ వినియోగదారులకు రేపటి రోజు వివరంగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే 33/11 kV సబ్స్టేషన్లు 8 వరకు శాంక్షన్ అయినవి. ఆల్రెడీ గొల్లపల్లి కమిషనింగ్కు రెడీగా ఉన్నది. ఇది వారం రోజుల్లో ప్రారంభోత్సవం జరుగుతుంది. అది అంటే విద్యుత్ అనేది మనం వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అయితే గృహజ్యోతి పథకం కింద ఇప్పటి వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,25,939 మందిని గుర్తించడం జరిగింది. అందులో 31,36,00,000 రూపాయలు సబ్సిడీ రూపంలో ఈ ప్రభుత్వము విద్యుత్ వినియోగదారులకు అందజేయడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!